ప్రవీణ్ పగడాల హత్యతో ఇది మాత్రమే ఇంతటితో ఆగిపోలేదు. ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించకుండా వీళ్ళిచ్చే డబ్బులకో లేకపోతే వీళ్ళిచ్చే బెనిఫిట్స్కో మనం ఆశపడి ఈ నిజాన్ని మనము మింగేసే ప్రయత్నం చేస్తే మాత్రం మన భావి తరాలకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా చెప్తున్నా నేను ఇవాళ. ఎందుకంటే మనం గొంతు నొక్కేది ఒక నిజాన్ని. ఒక నిజం మాత్రమే ఒక మనిషిని, ఒక మానవత్వాన్ని బ్రతికిస్తుంది. ఒక మెరుగైన సమాజాన్ని మనము సృష్టించాలంటే, దాన్ని బ్రతికించాలంటే ముందుగా నిజాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఇవాళ మనకుంది. అలాగే ఇది క్రైస్తవులతో మాత్రమే అంతమైపోయే కుట్ర మాత్రం కాదండి. ఖచ్చితంగా ఇది క్రైస్తవులతోనే ముగించే పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే ప్రతి ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలు, పేదరికంలో ఉన్న ఎవరికైనా కూడా ఈ సంఘటన జరిగే అవకాశం ఖచ్చితంగా అయితే ఈ సమాజంలో ఈ నేటి పరిస్థితుల్లో మాత్రం ఉంది. ఎందుకంటే ఏ పోలీసులు కానీ, ఏ చట్టం కానీ, ఏ నాయకులు కానీ పేదవాళ్ళ కోసం ఎవరు పనిచేసే పరిస్థితులు మాత్రం ఇవాళ సమాజంలో కనిపిస్తలేవు. అన్న రాసిన రీతిగా ఈ ప్రభుత్వాలు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి? హత్యలు చేసే వాళ్ళక, అన్యాయం చేసే వాళ్ళక? వాళ్ళనా మీరు ప్రొటెక్ట్ చేసేది? వాళ్ళనా మీరు సంరక్షించేది? అంటే ఒక నిజాన్ని, ఒక హత్యని కప్పిపుచ్చడానికి మీరు పాస్టర్లకు ఇవాళ డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇదే పాస్టర్లకి ఇవ్వడానికి మీరు పోయిన సంవత్సరం ఎందుకు ముందుకు రాలేదు? పోయిన సంవత్సరం ఎందుకు రాలేదండి? చాలామంది పేదవాళ్ళు కనీసం తినే పరిస్థితుల్లో లేరు. పెన్షన్లు టైంకి వచ్చిన పరిస్థితులు లేవు. జీతాలు ఇవ్వమంటే నిధులు లేవంటున్నారు. పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు ఇవ్వమంటే నిధులు లేవంటున్నారు. నిధులు ఖాళీ అయిపోయినాయి అంటున్నారు. మరి ఇప్పుడు ఎక్కడి నుండి ఈ డబ్బంతా తీసుకొచ్చిండ్రు మీరు? ఈ ఖజానా ఎక్కడి నుంచి రాబడింది? ఎక్కడి నుంచి మీకు ఈ యొక్క డబ్బు మీకు మూట అందించిండ్రు అనేది నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. సమాజమా మేల్కోండి, మీరు కూడా ప్రశ్నించండి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 30 కోట్లు ఎక్కడి నుండి వచ్చింది? పేదవాళ్ళ పెన్షన్కి లేని డబ్బులు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడే వాళ్ళకి జీతాలు, మర్యాదపూర్వకంగా వారి కష్టానికి అప్పజెప్పాల్సిన జీతము ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేని పరిస్థితుల్లో ఖజానా ఖాళీ అని ఉట్టి చేతులు చూపించిండ్రు మీరు. ఇప్పుడు ఈ 30 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయని ప్రశ్నిస్తున్నాం. మేల్కోండి, ప్రతి ఒక్కరు మేల్కోండి. ఇది క్రైస్తవులతో మాత్రమే అంతమయ్యే సమస్య మాత్రం కాదు. న్యాయం ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి ఒక్కరికి సమానంగా రావాలి. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, మానవ హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి.